తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్పర్సన్ భర్త భాస్కర్, కౌన్సిలర్ భర్త మధు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై మున్సిపల్ చైర్పర్సన్ భర్త పేరు పెట్టడాన్ని కౌన్సిలర్ భర్త మధు ప్రశ్నించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారికి సర్ది చెప్పారు. తనపై కావాలనే ఉద్దేశపూర్వకంగా చైర్పర్సన్ భర్త దాడి చేశారని మధు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ బాలామణి మధు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. మేము గెలిచిన 10 రోజుల నుంచే 4వ వార్డు కౌన్సిలర్ భర్త బీజన్ మధు గారు 10 రోజుల నుంచి మమ్మల్ని అవమానపరచడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఎవరు చెప్తారో ఏమో అవమానపరచమని ఫస్ట్ నుంచి మమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మేము వార్డులలో తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లలో సోషల్ మీడియాలో టార్గెట్ చేసి నా భర్తను నన్ను ఎట్లా అవమానించాలని చూస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారేమో ఈ వార్డు ఆ వార్డు ఏ వార్డు లేదు, 12 వార్డులలో అన్ని వార్డులు తిరగండి, అన్ని వార్డులు అభివృద్ధి చేయాలి, మనము ఈ పార్టీలకు అతీతంగా పనిచేయాలి, మీరు పొద్దున్న లేస్తే వార్డులలో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని చెప్తుంటే మేము తిరుగుతుంటే మాకు తెలియకుండా మా వార్డులకు ఎట్లొచ్చిరు, మేము వెళ్ళలేదు, వాళ్ళ వార్డులో పని చేయలే, కొబ్బరికాయ కొట్టలే, ఇంతవరకు శంకుస్థాపన కూడా లేదు, ఏది లేకుండానే ఫస్ట్ గెలిచిన 10 రోజులకే గొడవ చేద్దామని వచ్చి మీరు మున్సిపాలిటీలో 4వ వార్డుకు సంబంధించి మా భార్య బీజని కళ్యాణి మధు అనే మేము ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి మాకు జెండా ఆవిష్కరణకు పిలుపు మేరకు మేము ఈరోజు 8:30 సమయంలో మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. నేను మా కౌన్సిలర్ని తీసుకొని నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ జెండా ఆవిష్కరణ ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, ఛాంబర్ వాళ్ళకి చైర్మన్ గారు వాళ్లకు శిలాఫలకాల మీద పేర్లు ఏమున్నాయి, ఏడ పనులు చేస్తున్నారు, చైర్మన్ భర్త చైర్మన్ కొడుకు, శిలాఫలకాల మీద ఎవరెవరు పేర్లు వేసిరు ఎవరెవరు పేర్లు వేయలేదు, ఇవి కావాలి.